ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రవాహం తాజా వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ స్వప్న. మనం ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నాం. ప్రకాశం బ్యారేజీ వద్ద 70 గేట్లను పూర్తి స్థాయిలో 3 అడుగుల వరకు 70 గేట్లను ఎత్తి 3 లక్షల క్యూసెక్కుల నీరుని సముద్రంలోకి విడుదల చేయడం జరుగుతోంది. నిన్నటి నుంచి ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను క్రమక్రమంగా ఎత్తి నీటి విడుదల జరుగుతోంది. నిన్న 10 గేట్లను ఎత్తి మొత్తం 10,000 క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేశారు. ఈ రోజు ఉదయం మొత్తం ప్రకాశం పులిచింతల వద్ద నుండి గరిష్ట స్థాయిలో నీరు పులిచింతల ప్రాజెక్టు వద్దకు చేరడం, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద నీరు ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నటువంటి మొత్తం 70 గేట్లను కూడా 3 అడుగుల మేరకు 70 గేట్లను ఎత్తి 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ విడుదల చేశారు. గత 6 సంవత్సరాల్లో ఈ స్థాయిలో ప్రకాశం బ్యారేజీ వద్ద ఎంత నీరు ప్రవాహం రావడం, అలాగే జలకళలు సంతరించుకున్న తరుణంలో ఇన్ని గేట్లను 3 అడుగుల మేరకు ఎత్తడం అనేది గత 6 సంవత్సరాల తర్వాత ఇదే ప్రథమంగా నీటిపారుదల అధికారులు చెప్తున్నారు. అలాగే పులిచింతల ప్రాజెక్టు వద్ద కూడా 3.5 సంవత్సరాల క్రితం పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు పులిచింతల సామర్థ్యం 45 టీఎంసీల వరకు ఉన్నా సరే 30 టీఎంసీలు నీటిని నిల్వ చేయడం జరిగింది. 1,11,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో, అలాగే అదే 1,11,000 క్యూసెక్కులను కూడా అవుట్ఫ్లోగా మొత్తం నీటిని అంతటినీ పులిచింతల ప్రాజెక్టు వద్ద 30 టీఎంసీల నీటిని మాత్రం నిల్వ చేసి మిగతా జలాలంతా వరద జలాలు మొత్తాన్ని కూడా ఈ ప్రకాశం బ్యారేజీ వైపు పంపడం జరిగింది. మొత్తం ప్రకాశం బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటి మట్టానికి చేరిన తర్వాత మొత్తం నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మొత్తం ఈ 70 గేట్లను కూడా ఈ రోజు ఉదయం తెరవడం జరిగింది. 70 గేట్ల ద్వారా మొత్తం 3 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. మొత్తం మనం చూస్తున్నాం ప్రకాశం బ్యారేజీ వద్ద మొత్తం పరిస్థితి అంతా 70 గేట్ల ద్వారా పెద్ద ఎత్తున నీటి ప్రవాహమే ఈ దిగువన ఉన్నటువంటి గ్రామాలకు దిగువన ఉన్నటువంటి సముద్రంలోకి వదలం చేస్తున్నారు. అలాగే 4 గ్రామాలు ఈ ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్నటువంటి లోతట్టు గ్రామాలు ఉన్నాయి. వీటన్నిటిని నిన్నటి నుంచి కూడా అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తం చేయడం జరిగింది. ఎలాంటి ముంపు ప్రభావం లేకుండా ఉండేందుకు కూడా గ్రామాలను లోతట్టు ప్రాంతాల్లో వాళ్ళని అప్రమత్తం చేసి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు కూడా పంపడం జరిగింది. పులిచింతల ప్రాజెక్టు వద్దకు పల్నాడు ప్రాంతంలో కురుస్తున్న వర్షాలు, అలాగే హైదరాబాదులో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా కూడా పులిచింతల ప్రాజెక్టు వద్దకు నీటి ప్రవాహం సంఖ్య పెరుగుతోంది. మూసీ నది నుంచి కూడా హైదరాబాద్లో కురిసిన వర్షాల వల్ల మూసీ నదిలోకి చేరుతున్న నీరు కూడా ఈ పులిచింతల ప్రాజెక్టు వద్దకు రావడంతో అక్కడ నీటి ఉధృతిగా ఉంది. అలాగే ఎగువ ప్రాంతాల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల ప్రభావం కూడా ఎక్కువగా ఈ పులిచింతల ప్రాజెక్టు వద్దకు ఉన్న నేపథ్యంలోనే 30 టీఎంసీల వరకు అక్కడ నీటిని నిల్వ చేసి గరిష్ట సామర్థ్యంలో పులిచింతల ప్రాజెక్టు వద్దకు నీటి ఉన్న నేపథ్యంలో మొత్తం నీటిని అంతటినీ కిందకు విడుదల చేయడం జరుగుతోంది. మొత్తం పులిచింతల ప్రాజెక్టు వద్ద నీటి నిల్వ ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా మొత్తం నీటి అందరినీ కిందకి వదులుతున్నారు. మొత్తం మనం ప్రకాశం బ్యారేజీ వద్ద చిరుజల్లులు కూడా ఉన్న నేపథ్యంలో మొత్తం ఇక్కడ వాతావరణం అంతా పూర్తి స్థాయిలో ఆహ్లాదకరంగా ఉంది. ప్రకాశం బ్యారేజీ వద్ద 70 గేట్లను తెరిచి ఇంత పెద్ద నీటిని విడుదల చేయడం చాలా సంవత్సరాల తర్వాత జరిగిన తరుణంతోనే మొత్తం నగరవాసులందరూ కూడా ఈ ప్రకాశం బ్యారేజీ వద్ద చేరుకొని నీటి విడుదల తాలూకా పరిస్థితుల్ని పర్యవేక్షించేందుకు, నీటి విడుదల దృశ్యాలను ప్రత్యక్షంగా చూసేందుకు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతుంది. అలాగే ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నటువంటి 70 గేట్లను తెరిచిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా జలవనరుల శాఖ అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నారు. అలాగే లోతట్టు సముద్రంలోకి పెద్ద పరిమాణంలో నీటిని విడుదల చేసిన నేపథ్యంలో ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లోను కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైతే ఇప్పుడు 3 అడుగుల వరకు నీటిని విడుదల చేయడం జరిగింది. మొత్తం ప్రకాశం బ్యారేజీ 7 అడుగుల వరకు ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేసేందుకు అవకాశం ఉంది. అవసరమైతే 3 అడుగుల నుంచి వచ్చినటువంటి నీటి ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మరో 2 అడుగుల వరకు గేట్లను పైకెత్తి నీటిని విడుదల చేసే విధంగా కూడా జలవనరుల శాఖ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అయితే క్రమంగా ఈ వర్షాల ప్రభావం తగ్గుముఖం పడుతోంది. అయితే మరో 2 రోజుల పాటు వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. విజయవాడలో గడిచిన 3 రోజులుగా కృష్ణా జిల్లా అంతటా కూడా ఒక ముసురుతో కూడినటువంటి చిరుజల్లులే కురుస్తున్నాయి. భారీ వర్షాలు ఈ ప్రాంతంలో లేకపోవడంతో ప్రస్తుతం ఇక్కడ కురుస్తున్నటువంటి వర్షాలు తేలికపాటి వర్షాలు ఉండడం, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఈ నీటి వరద ఉధృతి నేపథ్యంలోనే ఈ నీటిని దిగువకు విడుదల చేయడం జరిగిందని చెప్పి జలవనరుల శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ బి నాగరాజ్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్. ఓవర్ టు